వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పోర్ట్ ప్లేయర్లో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి హ్యావ్లాక్ మా జర్నీ. మేము స్టే చేసిన రూమ్ అయితే ఇదే. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు మ్యాక్రూజ్ ఎక్కడానికి వెళ్తున్నాము. సో జెట్టి వచ్చేసి ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ అలా ఉంది. నైటే మేము ఆటో బుక్ చేసుకున్నాం. మేము స్టే చేసిన రూమ్ ఆవిడే మాకు మార్నింగ్ 5 o'clockకి ఆటో బుక్ చేయమని చెప్తే ఆవిడ బుక్ చేసిందన్నమాట. 200 అలా ఛార్జ్ చేశారు. సర్వీస్ అయితే ఆవిడ బాగా ఇచ్చిందని చెప్పాను కదా, చాలా బాగా సర్వీస్ చేశారు. తర్వాత మేము ఇచ్చిన రెంటల్ బైక్ కూడా మార్నింగ్ మాకు వాళ్ళకి డిపాజిట్ చేస్తాం కదా మనీ, అది రిటర్న్ వేయించుకున్నాకే బండి కీస్ ఇవ్వడం కూడా జరిగింది. సర్వీస్ అయితే చాలా బాగా చేసింది ఆవిడ, బెంగాలీ ఆవిడ. తర్వాత ఇక్కడ మార్నింగ్ మాకు 6:35కి మాట మ్యాక్రూస్. సో మనం బోర్డింగ్ అంటే 1 hour ముందే ఉండాలి. సో ఇంకా మేము 5కి బుక్ చేసుకున్నాం కదా, 5:10 అట్లా కిందకు వచ్చేసాము. స్టార్ట్ అయ్యడానికి 5:10 అట్లా అయింది. ఇప్పుడు 5:15 అట్లా అవుతుంది. ఆల్రెడీ సన్ రైజ్ అయిపోయింది. ఇక్కడ ఏంటి అంటే సూర్యుడు ఒకసారి స్టార్ట్ అయ్యాడంటే ఎండ మామూలుగా ఉండదు. సో సన్సెట్ అయిపోయిందంటే చిమ్మ చీకటి అయిపోతుంది. ఇక్కడ కామన్ కదా అది. మార్నింగ్ ఇంకా 5:15 ఇట్లా ఉంది మాట. వెళ్ళే దారి అంతా వ్యూస్ ఇలా ఉంది. ఇక్కడ ఏంటి అంటే మ్యాక్రూజ్లో మా జర్నీ వచ్చేసి హ్యావ్లాక్కి 1.5 hour జర్నీ అన్నమాట. సో ఇక్కడ వీడియో వచ్చేసి లోపల తీయడానికి ఏం లేదండి, జస్ట్ మనకి గేట్ లోపలికి వెళ్తున్నప్పుడే మన బోర్డింగ్ మన టికెట్ అది చూపించాలి, చెక్ చేసుకుని లోపలికి పంపిస్తారు. ఆ వీడియో నేను తీసిన వీడియో కూడా ఆపి డిలీట్ చేయించారు ఇక్కడ కూడాను. సో వీడియోస్ తీయడానికి అయితే లేదు, ఓన్లీ పోర్ట్ ప్లేయర్లోనే ఈ రూల్. తర్వాత మనం హ్యావ్లాక్, నీల్ ఐలాండ్లో ఎక్కడైనా సరే చక్కగా వీడియోస్ ఫొటోస్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకెక్కడ వీడియో తీయకుండా డైరెక్ట్ ఇది కూడా రిక్వెస్ట్ చేస్తేనే ఇది కూడా ఒప్పుకోలేదు వీళ్ళు. ఇక్కడ మన మ్యాక్రూజ్ ఆల్రెడీ రెడీగా ఉంది, వచ్చేసాం మనము. ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్గా 6:35 అంటే 6:35కి స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఇంకా ఇక్కడ ఫొటోస్ అందరూ అసలు మ్యాక్రూజ్ని చూడంగానే ఎవరైనా ఆబ్వియస్లీ ఫోటోలు వీడియోలు తీసుకోవాలనుకుంటారు కదా, అస్సలు ఒప్పుకోలేదు వాళ్ళు. నా విజిల్ వేసేస్తూ వద్దు వద్దు అని చెప్పారు. ఇంకా లోపలికి వెళ్ళిపోయాము, అబ్బా సొదపడలేమని. ఇంకా లోపలైతే ఇట్లా ఉంది మాట. అప్పటికే వేడి, అసలు టెంపరేచర్ నార్మల్గా ఉన్నా ఏంటో చాలా వేడిగా ఉంటుంది అక్కడ. ఇక చిరాకుగా ఉంది. కానీ మ్యాక్రూజ్లో ఎక్కగానే అమ్మాయి అనిపించింది. ఫుల్ ఏసీ, అసలు మిర్రర్స్ అంతా వాటర్ కారిపోతూ చాలా చల్లగా ఉంది. మాది ఏంటంటే మేము వ్యూస్ చూడాలని మా హస్బెండ్ నేను విండో సీట్ తీసుకున్నాం. సో పక్కన కాదు, నా వెనక తందమాట. లోపల క్యాంటీన్ కూడా ఉంటుంది, మనం కావాలంటే ఏదైనా కొనుక్కొని తినొచ్చు. మ్యాక్రూజ్ అయితే చాలా బాగుందండి. ఇంకా సీట్స్ కింద లైఫ్ జాకెట్స్ ఉంటాయి, సేమ్ ఏరోప్లేన్లో ఎలానో అలానే. అవంతా మనకి చెప్తారు కూడాను వాళ్ళు. కొంచెం 1.5 hour జర్నీ కదా, అంటే 8 o'clock ఎగ్జాక్ట్గా మళ్ళీ దింపేసింది అక్కడ. ఇక్కడ చూసారా మిర్రర్ అంతా ఏసీకి గ్లాస్ అంతా వాటర్ కారిపోతుంది, ఏం కనపడట్లేదు. అబ్బా ఇట్లానే ఉంటుందా అయ్యా, వీడియో తీసుకోవడానికి ఏం ఉండదు అనుకుని ఇంకా టెన్షన్ అనమాట. మీ మిర్రర్ కూడా అట్లానే ఉందా, నా మిర్రరేనా అని మా హస్బెండ్ని అడుగుతున్నాను. నాది కూడా అట్లానే ఉంది అంటున్నారు. అయితే కొంచెం సన్ వచ్చాక క్లియర్ అయిపోద్ది అనుకున్నాము. అట్లానే కొంచెం స్టార్ట్ అయ్యాక క్లియర్ అయిపోయింది మిర్రర్ అదిని. కొంచెం ఎండ అది పడంగానే అప్పటి నుంచి వ్యూస్ కనపడుతున్నాయి. మనకి ఏంటి అంటే సీలో ఎటు వెళ్తున్నాం అన్నది అయితే క్లియర్గా తెలియదు. ఏది కనపడినా మేము అనుకుంటాం, మా హస్బెండ్ నేను రాస్ ఐలాండ్కి వెళ్ళాం కదా అదేనా అలా అనుకునేవాళ్ళం అన్నమాట. అది ఎటు సైడ్ వెళ్తుంది అన్నది మనకైతే తెలియదు. కానీ ఆ రూట్ వేరు ఈ రూట్ వేరు అని తర్వాత అయితే తెలుసుకున్నాము. ఇంకా 1.5 hour జర్నీ అయితే కొంచెం బోరింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే అంతా వాటర్ ఉంటుంది, ఏముంటుంది. ఇప్పుడు ఫ్లైట్లో ఎలా బోరింగ్ అనిపిస్తుందో 3 hours, ఇది కూడా సేమ్ అట్లానే అనిపించింది. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం అక్కడక్కడ మధ్యలో కొంచెం ఇలా కొండలు అలా కనపడినప్పుడు, చిన్న ఐలాండ్స్ కనపడినప్పుడు కొంచెం ఊపి వచ్చేది అన్నమాట. మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము కూర్చున్న సైడ్ అంతా వాటరే ఉండేది, ఏమీ ఐలాండ్స్ కనపడేవి కావు అస్సలు. అయితే మ్యాక్రూజ్లో చాలా సీట్స్ ఖాళీ అని చెప్పాను కదా. సో మేము అటు సైడ్ మా వైపు కాకుండా వేరే పక్కకు వెళ్ళి చూసినప్పుడు కొన్ని ఐలాండ్స్ కనపడేవి. అవి ఓహో బాగుంది అలా అనుకునేవాళ్ళం. చూసారా మొత్తం డీప్, ఇంకా మనం డెప్త్గా ఇంకా వెళ్ళే కొద్దీ, లోపలికి వెళ్తున్న కొద్దీ, హ్యావ్లాక్ రీచ్ అవుతున్న కొద్దీ కొంచెం బ్లూగా వాటర్ అయిపోతుంది. హ్యావ్లాక్ రీచ్ అవడం అనే కాదు, మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడాను సీ కొంచెం బాగా బ్లూగా కనపడుతుంది. ఇక్కడ వాటర్ చాలా బ్లూగా ఉంటుంది చెప్పాను కదా. ఇక్కడ ఏంటి అంటే ఇంకొకటి సిగ్నల్స్ గురించి మాట్లాడాలి. ఎయిర్టెల్, జియో అయితే అసలు ప్రాబ్లం లేదండి. మా అయితే అక్కడక్కడ కొన్ని చోట్ల డ్రాప్ అవుతాం, కానీ మ్యాక్సిమం సిగ్నల్ ఉంది. నాకేంటంటే ఆ రోజు బాబుకి ఎగ్జామ్ ఉంది, బస్సు లొకేషన్ చూసుకుని చెప్పాలి మాట నేను. అయితే ఇంకా నాకు హ్యావ్లాక్ ఒక 1/2 hourలో రీచ్ అయిపోతాను అనగా సిగ్నల్ పోయింది.
నా ఫోన్లో పోయింది. ఇంకా మా హస్బెండ్ ఫోన్లో వన్ పోల్ ఉందన్నమాట. సర్లే తన ఫోన్ నుంచి కాల్ చేస్తుంటే డ్రైవర్ కాల్ తీయట్లేదు. అబ్బా ఎలానా ఇప్పుడు డాడీ మళ్ళీ సిగ్నల్ దగ్గర తీసుకెళ్ళి ఎక్కించాలంటే ఇబ్బంది, బస్సుని ఇంటి దగ్గరికి రమ్మని చెప్పాలి. అప్పుడు కొంచెం నేను టెన్షన్ అయ్యాను బాగా. బట్ ఒక 5-10 మినిట్స్లో మళ్ళీ నాకు సిగ్నల్ వచ్చేసింది. నేను కాల్ చేసి అయితే చెప్పేశాను, ప్రాబ్లం లేదు. ఇదిగోండి మధ్యలో ఇలాగా ఐలాండ్స్ అక్కడక్కడ కొన్ని కనపడుతూ ఉంటాయి, కొండలు అవన్నీ కనపడి గ్రీనరీ అంతా బాగుంటుంది అన్నమాట. సిగ్నల్ అయితే చెప్తున్నాను కదా, జియో అండ్ ఎయిర్టెల్ అయితే ఎక్కడైనా ఉంటుంది. నాకు చిడియా టాపు దగ్గర కూడాను ఎయిర్టెల్ సిగ్నల్ లేదు, నాది జియో మా హస్బెండ్ ఉంది. మాకు ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు, ఏ కాల్స్ మిస్ అవ్వలేదు, ప్రాబ్లం అయితే లేదు. నీల్ ఐలాండ్లో ఒక చోట మాత్రం జియో మొత్తానికి ఆగిపోయింది, ఎయిర్టెల్ వర్క్ అయింది అక్కడ. అట్లా 2 ఉంటే ఓకే. అప్పుడప్పుడు అది కూడా డ్రాప్ అయ్యేది, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎగ్జాక్ట్గా 1.5 అవర్లో మాత్రం హావ్లాక్ అయితే వచ్చేసాము. మధ్యలో చిన్న చిన్న వ్యూస్ అక్కడక్కడ ఇలా కనపడతాయి, కానీ జర్నీ అయితే బోరింగే అనిపించింది. ఏం వాటర్లో ఎటు వెళ్తున్నామో తెలీదు, కొంచెం అనిపించింది. బట్ ఓకే. మ్యాక్రూజ్లోంచి దిగంగానే ఉంది వేడి, అబ్బాబ్బా మామూలుగా కాదు. ఐలాండ్ అంటేనే వేడి, అది కూడాను. ఇంకా మనకు సీ అంటే ఆటోమేటిక్గా ఆ ఉప్పు నీరుకి టెంపరేచర్ అది మామూలుగా ఉండదు కదా. 1 డేలోనే మొత్తం ట్యాన్ అయిపోయి మనుషులు మామూలుగా లేము. చిరాకు వచ్చేసింది ఎండకి. ఇంకా ఈ టైం మరి తప్పదు. కానీ వింటర్ సీజన్లో, రైనీ సీజన్లో అయితే వెళ్ళలేము కదా, ఇదే కదా కరెక్ట్ సీజను. కాకపోతే ఏప్రిల్ కాకుండా ఫిబ్రవరి మార్చి అయితే ఇంకా బాగుండేనేమో అనిపించింది. మనకి ఇప్పుడు కుదిరింది, తప్పదు కదా. ఇదిగోండి హావ్లాక్ అయితే ఇంక రీచ్ అయిపోతున్నాం. అక్కడ మనకి చాలా బోట్స్ అవి కనపడుతున్నాయి కదా. ఇవన్నీ ఏంటి అంటే ఇక్కడ నుంచి ఎలిఫెంటా బీచ్కి వెళ్ళేవన్నమాట. అవన్నీ వాటర్ యాక్టివిటీస్కి చాలామంది, అంటే నేను తర్వాత చూపిస్తాను అది కూడా వీడియోలో. మనం ఎలిఫెంటా బీచ్కి వెళ్ళాలి అంటే ఫారెస్ట్లో నడుచుకుంటూ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ నుంచి ఫెర్రీలో వెళ్తే కనుక 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అవి మనకు కనపడే బోట్స్. హావ్లాక్లో మాత్రం ఇక్కడ ఎంతసేపు కావాలితే అంతసేపు వీడియోస్ తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, ఎవ్వరు ఏమనరు. ఓన్లీ పోర్ట్ ప్లేర్లోనే నాట్ అలౌడ్ మాట. కనీసం మనం ఆ మ్యాక్రూస్ దగ్గర నుంచి ఒక్క ఫోటో అన్నా తీసుకుందాం థంబ్నెయిల్ కన్నా ఒప్పుకోవాలి. ఊరికే వచ్చి విజిల్ వేసేసి అందరూ ఫొటోస్ కోసం ఎగబడుతూ ఉంటారు, తీసుకుంటుంటే వాళ్ళని పదండి అని దోసేయడం అంతే. ఇక్కడైతే అట్లా కాదు, ఎంతసేపు అంటే అంతసేపు చక్కగా ప్రశాంతంగా తీసుకోవచ్చు. నాకు తెలిసి ఎవరైనా సరే ఇక్కడ దిగిన వెంటనే ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ డెఫినెట్గా అక్కడ స్పెండ్ చేసి వెళ్ళిన వాళ్ళే, అలా ఫాస్ట్గా అయితే ఎవరు వెళ్ళరు. కానీ దిగంతోటే ఇంకా వేడి మామూలుగా లేదు. ఎండ ఇలా ఉందేంటి బాబోయ్ ఎండ అనుకున్నాం మేమైతే. బ్లూగా ఉందో చూసారా వాటర్, ఎంత బ్లూగా ఉందో. మ్యాక్రూజ్ ఇదే, చక్కగా కావాల్సినన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం మేము హాయిగా. ఇక్కడ నుంచి ఎంతో దూరం ఉండదండి బయటికి, చాలా చిన్నది ఇదంతా. ఐలాండే చాలా చిన్నది, 1 డేలో అసలు చూసేయచ్చు అంతా, అలా ఉంటుంది. వాటర్ చూసారు ఎంత క్లియర్గా ఉంటుందో, అసలు చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా ఇందులోంచి ఇలా గేట్ బయటికి వెళ్ళంగానే రెడీగా ఉంటారన్నమాట జనాలు. ఇక ఇక్కడ రెంట్కి బైక్స్ అవి దొరుకుతాయి మనకి. ఆ తర్వాత ఇంకా ప్యాకేజ్ మాట్లాడుకునేటవాళ్ళు, ముందు ప్యాకేజ్లో బుక్ చేసుకున్న వాళ్ళ కోసం వెయిటింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా వచ్చి ప్యాకేజ్ కూడా మనం తీసుకోవచ్చు, అట్లా కూడా ఉంటుంది. ఇక్కడ ఎల్లో కలర్లో కనపడుతుంది కదా, అది టెంపుల్, కృష్ణుడి టెంపుల్ మాట. ఇలా మనం బయటికి రాగానే ఇక్కడైతే మాకు ఒక బైక్ రెంట్కి ఒక అతను పెట్టుకుని ఉన్నాడు, అతనితో మాట్లాడుకున్నాము. ఫైనల్ అయిపోయింది. 600 చెప్పాడు, 500కి అట్లా తీసుకున్నాం. ఇంకా వెళ్ళే దారిలో కూడాను ఇవన్నీ కూడాను ఇక్కడ బైక్స్ రెంట్కి ఇచ్చేవే ఆఫీసెస్ అన్నీ ఉంటాయన్నమాట. ఇదిగోండి పక్కనే ఉంది ఇది కూడా. మనకి అతను అక్కడ దొరకపోయినా ఇక్కడైనా తీసుకోవచ్చు. బట్ మనకి లక్కీ ఏంటి అంటే నడవాల్సిన పని లేకుండా వెంటనే దొరికింది. మన ముందు వెళ్తున్నారు కదా ఇద్దరు బైక్ మీద హెల్మెట్ పెట్టిన వాళ్ళే మాట, మనకి బైక్ ఇచ్చిన వాళ్ళు. వాళ్ళ ఆఫీసు మనం వెళ్ళే దారిలోనే ఉంది. అంటే మనం ఇప్పుడు హనీమూన్ రిసార్ట్ మనం వెళ్ళాలి. అడిగారు మీరు ఎక్కడ స్టే అంటే చెప్పామాట. మా వేలోనే మా ఆఫీస్ ముందు నుంచే అని చెప్పారు. మనకి క్లారిటీ ఉంది, కొంచెం ప్లానింగ్ ఉంది, ఏమేం చూడాలి హావ్లాక్లో అన్నది మేము ప్లాన్ చేసుకున్నాం. బట్ లోకల్ వాళ్ళు కదా అని ఫస్ట్ దేనికి వెళ్ళాలి ఎలా అంటే వాళ్ళకు తెలిసిన విధంగా వాళ్ళు కొంచెం గైడెన్స్ ఇస్తారు. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఫస్ట్ ఎలిఫెంటా బీచ్కి వెళ్ళిపోండి, తర్వాత మీరు రాధానగర్ బీచ్కి వెళ్ళండి, అట్లా వాళ్ళు సజెషన్ ఇచ్చారు. ఇక్కడైతే పెట్రోల్ ఫస్ట్
బైక్‌లో మనమైతే రెంట్‌కి తీసుకున్నాక బైక్‌లో పెట్రోల్ కొట్టించుకోవాలి మనదే కదా! సో, పెట్రోల్ బంక్ దగ్గరైతే ఆగాము. లీటర్ వచ్చి 80 రూపీస్ అండి. పెట్రోల్ బంకులు చాలా తక్కువ కనపడతాయి ఇక్కడ. బయట పోయించుకోవాలంటే మాత్రం 130 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. నేను వెరైటీగా హెల్మెట్ పెట్టినాను చూసారా? నా హ్యాట్ మీద పెట్టినాను. ఎందుకు అంటే అంతా డర్టీగా ఉంది. డాండ్రఫ్ అది వస్తది. జిగురు జిగురుగా ఉంది ఆ హెల్మెట్ అని నా క్యాప్ మీద పెట్టుకున్నాను నేనైతే. ఇక్కడైతే మేము మా హనీమూన్ రిసార్ట్‌కైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఏంటి అంటే మేము ఆన్‌లైన్ బుక్ చేసుకున్నాం కదా! మాది 9:30కో 10కో ఉంది మాట. మాది టైం అరైవల్. కానీ మేమేమో 8:30కే వచ్చేసాము. మా రూమ్ వెకేట్ అవ్వలేదు. సో, ఇక్కడ కూర్చున్నాం అన్నమాట. అయితే వాళ్ళు ఏంటి అంటే వేరే రూమ్ ఇచ్చారు. మమ్మల్ని వెయిట్ చేయించడం ఇష్టం లేక వెకేట్ చేసే వరకు ఎట్లా కూర్చుంటామని చెప్పి వేరే రూము ఖాళీగా ఉంటే ఆ రూమ్ ఇచ్చారన్నమాట. ఈ రూమ్ కూడా బాగుంది. తర్వాత మేము ఏం రూమ్ బుక్ చేస్తున్నాం అది ఇస్తానని చెప్పారు. బట్ అన్ని రూమ్స్ సేమ్ బాగుంది అని చెప్పి మాకు ఓకే అని చెప్పేసి ఈ రూమ్ ఇంకా ఓకే చేసేసాము. రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఏసీ ముందు ఇక్కడ ఏసీ లేకపోతే అసలు బతకలేము. ఇంకా తను వచ్చి రూమ్ ఫ్రెషనర్ అవన్నీ స్ప్రే చేస్తున్నాడు. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా విశాలంగా ఉంది. ఇక్కడ ఏంటి అంటే బీచ్ వ్యూ మాట ఈ రిసార్ట్. అందుకనే ఇది తీసుకున్నాము. హనీమూన్ రిసార్ట్ దీని పేరు వచ్చి. తర్వాత దీని గురించి కూడా నేను క్లియర్గా అంతా చూపిస్తాను. వ్యూ అయితే ఇలా ఉంటుంది. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. చాలా నీట్గా ఉందన్నమాట. మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. టీవీ కూడా ఉంది. బట్ టీవీ అయితే మేము ఆన్ చేయాలి, అంత అవసరం ఉండదు. మనం ఎందుకంటే చూడ్డానికి వచ్చాం కదా ప్లేసెస్ అవన్నీ, టీవీ చూడ్డానికి అయితే కాదు కదా. ఇక్కడ రిసార్ట్లోనే రెస్టారెంట్ ఉంది మాట. కావాలంటే మనం ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. చూసారా మొత్తం ఇలా ఉంటుంది రిసార్ట్ అయితే. ఇలా పెద్ద పెద్ద చెట్లు చాలా బాగుంటుంది. నైట్ టైం ఇంకా బాగుంటుంది, అది కూడా చూపిస్తాను. సిట్అవుట్ కూడా ఉంది మంచిగా బయట కూర్చుని కాసేపు మనం స్పెండ్ చేయడానికి. మేమైతే ఇంకా రూమ్లో బ్యాగ్స్ అవి వేసేసుకుని ఒకసారి డ్రెస్ చేంజ్ అది చేసేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ నుంచి మేము ఎలిఫెంటా బీచ్కి వెళ్ళిపోయాము. మనం చూడాల్సిన బీచెస్ అవన్నీ కూడాను మనకి ఒక 10 కిలోమీటర్స్, 9 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ అలా డిస్టెన్స్లో ఉంటుంది. ఎలిఫెంటా బీచ్ వచ్చేసి మన రిసార్ట్కి వచ్చేసి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట. ఫస్ట్ మేమైతే అక్కడికి వచ్చేసాము. ఇక్కడైతే ఫుల్ వాటర్ యాక్టివిటీస్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. అవన్నీ నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రమ్య. టేక్ కేర్, బాయ్.